ఆధునిక కాలంలో కూడా మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. మనిషి తన మేధస్సుతో సాంకేతిక రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కమ్యూనికేషన్, వైద్య రంగం, ఇతర ఎన్నో రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో ఎన్ని విజయాలు సాధించినా ఇప్పటికీ మూఢనమ్మకాలపై ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోలేకపోతున్నారు. మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు, చేతబడి అంటూ మూఢ విశ్వాసంతో బతికేస్తున్నారు. మంత్రాలు, పూజలు అంటూ ప్రజలను కొంతమంది మంత్రగాళ్ళు, బాబాలు మోసం చేస్తూనే ఉన్నారు. అలా మోసపోయే వారు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్షుద్ర పూజల కోసం నరబలి కూడా ఇస్తున్నారు. ఇలాంటి ఓ స్టోరీయే ఇది కూడా. ఆమె ఓ జ్యోతిష్యురాలు. ఎంతో మందికి జాతకాలు చెప్పే ఆమె ఒక్క విషయంలో మాత్రం భయపడిందే. ఆ భయమే ఆమె కొంప ముంచింది. కట్టుకున్న భర్త, పిల్లల్ని బలి తీసుకుంది. చేతులారా వారిని చంపేసింది. ఇంతకీ ఆమెను భయపెట్టిన విషయం ఏంటి? ఎందుకు ఆమె హత్యలు చేసింది? తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ప్రముఖ జ్యోతిష్యురాలు భర్త, పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె పేరు డానియల్ జాన్సన్. 34 ఏళ్ల ఆమె ఆన్లైన్ లో జాతకాలు చెప్తూ ఉండేది. జాతకాలు చెప్పడంలో మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాదు, ఆమె ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అయితే ఎలాంటి సమస్యనైనా పరిష్కారం చెప్పే ఆమె గ్రహణానికి భయపడింది. దక్షిణ కాలిఫోర్నియాలో సూర్యగ్రహణం ఏర్పడింది. జ్యోతిష్యురాలైన డానియల్ సూర్యగ్రహణానికి భయపడింది. ఈ గ్రహణం ఎంతో శక్తివంతమైనది. ఇప్పుడే మేల్కొండి, గ్రహణం ఏర్పడుతుంది, కొత్త ప్రపంచం వస్తుంది, ఏం చేయాలన్నా ఇదే మంచి సమయం అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అంతే, ఆ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే డానియల్ జాన్సన్ తన భర్తను హత్య చేసింది. అంతేకాదు, భర్త మృతదేహాన్ని కారులో దాచి తన 2 కూతుళ్లను తీసుకుని కారులో బయలుదేరింది. 160 స్పీడ్తో ప్రయాణిస్తున్న సమయంలో తన 8 నెలల చిన్నారిని కారులో నుంచి బయటకు విసిరింది. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. అది చూసిన 9 ఏళ్ల మరో కూతురు భయంతో వణికిపోయింది. డానియల్ కారును అదే స్పీడ్తో నడుపుతూ చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కూతురుతో పాటు ఆమె కూడా కన్నుమూసింది. ఈ ప్రమాదంలో డానియల్ శరీరం చింత్రమైపోయింది. పోలీసులు డానియల్ ని గుర్తించేందుకు చాలా సమయం పట్టింది. డానియల్ జాన్సన్ ని ఆన్లైన్ లో డానియల్ అమోఘాగా పిలుస్తారని ఆమె జ్యోతిష్యురాలని గుర్తించారు. మూఢనమ్మకాల కారణంగానే ఒక కుటుంబం అంతమైపోయిందని పోలీసులు తెలిపారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.